ఇండియా దగ్గర ఒక రహస్య ఆయుధం ఉంది. అది న్యూక్లియర్ బాంబ్ కాదు, మిలిటరీ బలం కాదు, డబ్బులు కూడా కాదు. అది ఎవరో తెలుసా? అది మరి ఎవరో కాదు, మన యూతే. చాలా ఏళ్లుగా ఇండియాని చాలా గొప్ప అవకాశాలు ఉన్న దేశమని, టాలెంట్ ఉన్న దేశమని, మంచి కల్చర్ మరియు ఎక్కువ మంది మనుషులు ఉన్న దేశమని పిలిచేవారు. కానీ చాలా మంది ఏం నమ్మేవారని, ఆ టాలెంట్ అంతా నిజమైన పనులుగా ఎప్పుడు మారలేదు అని. ప్రాజెక్ట్స్ అన్ని చాలా స్లోగా నడిచేవి. రోడ్లు మరియు బిల్డింగ్స్ కట్టడం ఎప్పుడూ లేట్ అయ్యేవి. లంచాల గురించి న్యూస్ లో ఎక్కువ వినేవాళ్ళం. ఇంకా కోట్ల మంది పేద ఫ్యామిలీస్ ఇంకా బేసిక్స్ అవసరాల కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే టాయిలెట్స్, బ్యాంక్ అకౌంట్స్, గ్యాస్ కనెక్షన్స్, మంచి రోడ్లు మరియు డాక్టర్ సాయం కోసం. తరువాత 2014లో నరేంద్ర మోదీ గారి లీడర్షిప్ లో భారతీయ జనతా పార్టీ పవర్ లోకి వచ్చింది. వాళ్ళు ఒక పెద్ద మాట చెప్పారు. కేవలం గవర్నమెంట్ ని నడపడం మాత్రమే కాదు, ఇండియా రూపాన్నే మార్చేస్తామని. బీజేపీకి సపోర్ట్ చేసినా చేయకపోయినా ఒకటి మాత్రం అందరూ ఒప్పుకుంటున్నారు. అదేంటి అంటే 10 ఏళ్ల క్రితం ఇండియా ఎలా ఉండేదో ఇప్పుడు దానికి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అని. మీరు ఈ రోజు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా మొదటిగా మీరు చూసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే రోడ్లు, హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్, టన్నెల్స్, బ్రిడ్జెస్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్. డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ప్రతి చోట కనిపిస్తుంది. నేషనల్ హైవేస్ అథారిటీ వల్ల చాలా పెద్ద హైవేస్ దీని వల్ల పెద్ద సిటీస్ మరియు దూరంగా ఉన్న ఊళ్ళు కూడా తొందరగా కనెక్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు మట్టి రోడ్లు మరియు కనెక్షన్ లేని ఊళ్ళకి ఇప్పుడు అన్ని సీజన్స్ లో పనిచేసే మంచి రోడ్లు వచ్చాయి. దీని వల్ల ఫార్మర్స్ వాళ్ళ పంటని మార్కెట్ కి తొందరగా పంపగలుగుతున్నారు. స్టూడెంట్స్ స్కూల్స్ కి ఈజీగా వెళ్తున్నారు మరియు పేషెంట్స్ హాస్పిటల్స్ కి ఫాస్ట్ గా వెళ్తున్నారు. చాలా స్టేట్స్ లో ఒకప్పుడు 8 లేదా 10 గంటలు పట్టే జర్నీ ఇప్పుడు కొత్త ఎక్స్ప్రెస్ వేస్ వల్ల చాలా అవర్స్ తగ్గిపోయింది. బీజేపీ సపోర్టర్స్ ఏమంటున్నారంటే ఇది కేవలం రోడ్లు కట్టడం మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద మార్పు అని. ఎందుకంటే రోడ్లు బాగుంటే బిజినెస్ బాగుంటుంది, జాబ్స్ పెరుగుతాయి మరియు కొత్త అవకాశాలు వస్తాయి. తర్వాత రైల్వేస్ ని చూడండి. చాలా ఏళ్లుగా ఇండియన్ రైల్వేస్ అంటే జనాలు ఎక్కువగా ఉండేవాళ్ళు. పాత స్టైల్లో ఉండేవి మరియు స్లోగా నడిచేవి, టైంకి వచ్చేవే కాదు. కానీ ఈ మధ్య కాలంలో రైల్వేస్ ని మోడర్న్ గా మార్చడం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. రైల్వే స్టేషన్స్ అన్ని కొత్త ఫెసిలిటీస్ తో మళ్లీ కడుతున్నారు. రైల్వే ట్రాక్స్ కి ఎలక్ట్రిఫికేషన్ ఇస్తున్నారు, సేఫ్టీ సిస్టమ్స్ పెంచుతున్నారు మరియు ఇండియా వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటి కొత్త ట్రైన్లను తెచ్చింది. చాలా మంది ఇండియన్స్ కి వందే భారత్ అంటే కేవలం ఒక ట్రైన్ మాత్రమే కాదు, అది ఒక సింబల్. ఇండియా కూడా ఇప్పుడు కొత్త టెక్నాలజీని ధైర్యంగా తయారు చేయగలదు అనే నమ్మకం వచ్చింది. రైల్వేస్ ఇప్పుడు కేవలం మనుషులనే కాదు, ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ మరియు దేశంలో ఉన్న అన్ని బిజినెస్ నెట్వర్క్లను కలుపుతున్నాయి. ఇంకా మంచి విషయం ఏంటంటే మన ట్రైన్స్ ని ఇక్కడ తయారు చేసి ఫారిన్ కంట్రీస్ అంటే ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో యూస్ చేసుకుంటున్నారు. కానీ అన్నిటికంటే పెద్ద రెవల్యూషన్ రోడ్లు లేదా రైల్వేస్ మీద రాలేదు, అది జనాల స్మార్ట్ ఫోన్స్ లో వచ్చింది. ఈ రోజు ఒక టీ అమ్మే వ్యక్తి, పళ్ళు అమ్మే వ్యక్తి, చిన్న షాప్ ఓనర్, ఆటో డ్రైవర్ మరియు స్ట్రీట్ మర్చెంట్ కూడా డిజిటల్ పేమెంట్స్ వెంటనే తీసుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం క్యాష్ మీద ఉన్న మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో లీడర్ అయిపోయింది. సపోర్టర్స్ ఏమంటున్నారంటే దీని వల్ల పేమెంట్స్ ఈజీ అవ్వడమే కాదు, ట్రాన్స్పరెన్సీ పెరిగింది మరియు మధ్యలో డబ్బులు తినేసే వాళ్ళు తగ్గిపోయారు అని. గవర్నమెంట్ ఇచ్చే హెల్ప్ ఇప్పుడు మిడిల్ మెన్ లేకుండా డైరెక్ట్ గా జనాల బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్తుంది. దీంతో పాటు బీజేపీ చెప్పే ఇంకో పెద్ద విషయం పేదవాళ్ళకి హెల్ప్ చేయడం. చాలా ఏళ్లుగా పేదరికం గురించి కేవలం స్పీచెస్ లోనే వినేవాళ్ళు. కానీ బీజేపీ రూల్లో వెల్ఫేర్ అనేది టెక్నాలజీతో డైరెక్ట్ గా జనాలకి రీచ్ అవుతుంది అని సపోర్టర్స్ అంటారు. కోట్ల మంది ఫ్యామిలీస్ కి బ్యాంక్ అకౌంట్స్ వచ్చాయి. పాతకాలంలో కట్టెలతో వంట చేసే తల్లులకి ఇప్పుడు గ్యాస్ కనెక్షన్స్ వచ్చాయి. దీనివల్ల వాళ్ళ హెల్త్ బాగుంటుంది. టాయిలెట్స్ లేని ఫ్యామిలీస్ కి ఇప్పుడు టాయిలెట్స్ వచ్చాయి. చాలా మంది పూర్ ఫ్యామిలీస్ కి ఇల్లు కట్టించారు. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ వల్ల పెద్ద జబ్బులు వచ్చినా ఫ్రీగా ట్రీట్మెంట్ దొరుకుతుంది. సపోర్టర్స్ కి ఇవి కేవలం గవర్నమెంట్ స్కీమ్స్ మాత్రమే కాదు, ఇవి వాళ్ళ డైలీ లైఫ్ లో వచ్చిన మార్పులు. ఇవి వాళ్ళ గౌరవాన్ని, హెల్త్ ని మరియు ఫ్యూచర్ ని మార్చే పనులు. ఇంకో పెద్ద మార్పు కరెంట్ మరియు కనెక్షన్. ఇండియాలో కొన్ని ఊళ్ళల్లో కరెంట్ అసలు ఉండేదే కాదు లేదా ఎప్పుడు పోద్దో కూడా తెలియదు. ఇప్పుడు అందరి ఇళ్లలో లైట్స్ వెలుగుతున్నాయి. రాత్రిపూట చదువుకునే పిల్లలకి, బిజినెస్ చేసుకునే షాప్ కీపర్స్ కి, పొలంలో మోటార్స్ వేసే ఫార్మర్స్ కి కరెంట్ వచ్చాక అన్ని మారిపోయాయి. మొబైల్ సిగ్నల్స్ మరియు ఇంటర్నెట్ కూడా రావడం వల్ల పల్లెటూళ్ళలో కూడా డిజిటల్ వరల్డ్ లో భాగమయ్యింది. ఇండియాలో ఎయిర్పోర్ట్స్ కూడా చాలా పెరిగాయి. ఒకప్పుడు కేవలం బస్సులు లేదా ట్రైన్ల మీద డిపెండ్ అయ్యే చిన్న సిటీస్ కి ఇప్పుడు ఫ్లైట్స్ వచ్చాయి. బిజినెస్ మ్యాన్, స్టూడెంట్స్ మరియు టూరిస్ట్స్ కి ట్రావెల్ చాలా ఫాస్ట్ గా మరియు ఈజీగా అయిపోయింది. అందరూ ఏమంటున్నారంటే ఒక డెవలపింగ్ కంట్రీ ప్రపంచంలో పవర్ అవ్వాలి అంటే ఇలాగే దేశంలో ఉన్న ప్రతి మూలని బిజినెస్ మరియు ఇన్వెస్ట్మెంట్స్ తో కలపాలి అని. మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడితే బీజేపీ మేక్ ఇన్ ఇండియా మరియు
మరియు ఆత్మ నిర్భర్ భారత్ లాంటి మాటలు చెప్పాలి. ఇండియా వేరే దేశంలో తయారు చేసిన వస్తువులను వాడడం మాత్రమే కాదు, ఇండియానే వస్తువులను తయారు చేయాలి, అమ్మాలి మరియు పంపాలి అనేది వాళ్ళ మెసేజ్. ఎలక్ట్రానిక్స్ నుండి స్మార్ట్ ఫోన్స్ వరకు, మిలిటరీ సామాన్ల వరకు ఇండియా ఇప్పుడు ధైర్యంగా తయారు చేస్తుంది. ఫ్యాక్టరీస్ పెరిగాయి, బయట దేశాల నుండి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి మరియు ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలు ఇండియాని ఒక ప్రొడక్షన్ హబ్ లా చేస్తున్నాయి. నేషనల్ సెక్యూరిటీ కూడా బీజేపీ సపోర్టర్స్ ఎక్కువగా చెప్పే విషయం. బార్డర్స్ దగ్గర రోడ్లు బాగా కట్టారు, మిలిటరీకి కొత్త సామాన్లు కొన్నారు మరియు మన దేశంలోనే డిఫెన్స్ సామాన్లు తయారు చేస్తున్నారు. ఇండియాలో ఉన్న ప్రజలకి ఇది కేవలం మిలిటరీ బలం మాత్రమే కాదు, ఇది మన దేశం మీద మనకు ఉన్న నమ్మకం. ఇండియా తన గురించి తాను ధైర్యంగా నిలబడుతుంది అనే మెసేజ్ ప్రపంచానికి వెళ్ళింది. ప్రపంచం ముందు ఇండియా ఇమేజ్ ఇప్పుడు చాలా మారిపోయింది అని అందరూ నమ్ముతున్నారు. ఇంటర్నేషనల్ మీటింగ్స్ లో కానీ, G20 లాంటి పెద్ద ఈవెంట్స్ లో కానీ ఇండియాని ఇప్పుడు అందరూ గౌరవంగా చూస్తున్నారు. బీజేపీ లీడర్షిప్ వల్ల ఇండియా ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ గా, మంచి డిప్లొమసీతో మాట్లాడుతుంది అని అందరూ అంటున్నారు. ఇండియా ఇప్పుడు ప్రపంచం చెప్పే మాటలు వినడం మాత్రమే కాదు, ప్రపంచం ఎలా వెళ్లాలో కూడా చెప్తుంది. దానితో పాటు బీజేపీ సపోర్టర్స్ చెప్పే పెద్ద మార్పు సైకలాజికల్ చేంజ్, అంటే జనాల మైండ్ సెట్ లో మార్పు. చాలా ఏళ్లుగా ఇండియన్స్ ఏమనుకునే వాళ్ళంటే పనులు స్లోగా అవ్వడం, లేట్ అవ్వడం నార్మల్ అని. కానీ ఇప్పుడు కొత్త ఎక్స్ప్రెస్ వేస్ చూసినా, డిజిటల్ పేమెంట్స్ చేసినా, కొత్త ట్రైన్స్ చూసినా మనం ఇప్పుడు పెద్దగా ఆలోచిస్తున్నాం, ఫాస్ట్ గా వెళ్తున్నాం మరియు కాన్ఫిడెన్స్ తో పని చేస్తున్నామని అందరూ నమ్ముతున్నారు. కానీ పాలిటిక్స్ లో కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాబ్స్ లేవు, ధరలు పెరుగుతున్నాయి, ఇంకా సోషల్ టెన్షన్స్ ఉన్నాయి అని అందరూ తిడుతున్నారు. అన్ని డెమోక్రసీలలో ఈ డిస్కషన్స్ సహజం. కానీ బీజేపీ సపోర్టర్స్ దృష్టిలో ఈ గత 10 ఏళ్లు ఒక చరిత్ర. మాటలు చెప్పడం నుండి పనులు చేయడం వరకు, పేపర్ వర్క్ నుండి ప్రాజెక్ట్స్ వరకు, వేరే వాళ్ళ మీద ఆధారపడడం నుండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వరకు ఇండియా మారిపోయింది. 2047 నాటికి ఇండియాని ఒక డెవలప్డ్ కంట్రీగా చేయాలి అనే టార్గెట్ తో వెళ్తున్నారు బీజేపీ. అందుకే కోట్ల మంది సపోర్టర్స్ ఏమంటున్నారంటే బీజేపీ కేవలం ఇండియాని రూల్ చేయడం కాదు, బీజేపీ వల్ల ఇండియా తనని తాను చూసుకునే విధానం మొత్తం మారిపోయింది అని. ఇండియాలో ఉన్న 140 కోట్ల జనాల్లో సగం కంటే ఎక్కువ మంది 30 years లోపే ఉన్నారు. ఇండియా అంటే ఒక యంగ్ నేషన్. ఇప్పుడు ఈ యూత్ అందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకుంటున్నారు, అదే బీజేపీ పార్టీకి ఓట్ వేయడం. 2014లో 100లో 40 మంది యూత్ బీజేపీకి సపోర్ట్ చేశారు. 2019లో అది ఇంకా పెరిగింది. కానీ ఎందుకు? ఫ్యూచర్ చూసుకోవాల్సిన యూత్ బీజేపీనే ఎందుకు కోరుకుంటున్నారు? దానికి కారణం పాలిటిక్స్ కాదు, బీజేపీకి యూత్ మైండ్ ఎలా పనిచేస్తుందో బాగా తెలుసు. బీజేపీ పర్సనల్ బ్రాండింగ్ లో కింగ్. ప్రతి స్కీమ్ కి మోడీ గ్యారంటీ అనే పేరు పెడతారు. వేరే పార్టీస్ కి మేనిఫెస్టోస్ ఉంటాయి, కానీ బీజేపీ దగ్గర బ్రాండ్ మోడీ ఉంది. పిల్ల బచ్చా నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ మోడీని చూస్తున్నారు. ఇంటర్నేషనల్ మీటింగ్స్ లో మోడీ గారు వేరే దేశాల లీడర్స్ తో కలుస్తూ ఉన్నప్పుడు మన యూత్ కి చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. మా లీడర్ స్ట్రాంగ్ లీడర్ అనే చాలా మంది ఫీల్ అవుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఎంత ట్రై చేసినా మోడీ గారి దగ్గర ఉన్న ఆ బ్రాండ్ ఇమేజ్ ఆయనకి లేదు. రీసెంట్ గా చాలా కొత్త స్టేట్స్ లో బీజేపీ కూడా గెలుస్తుంది. మొన్నటికి మొన్న బీహార్, నిన్న బెంగాల్, ఇలా ప్రతి స్టేట్ లో ఫామ్ అవుతుంది అండ్ అలాగే కంటిన్యూ అవుతుంది. దీనన్నిటికీ కారణం నేను చెప్పిన పైన మాటలు మాత్రమే. అందరూ జాగ్రత్తగా, హెల్దీగా ఉండండి. భారత్ మాతాకి జై.